తెలంగాణలో రేషన్ కార్డుల జారీపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండటంతో మరోసారి క్లారిటీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తామని స్పష్టం చేసింది. ఇందులో అపోహలు, అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటున్నారు మంత్రులు. రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు కూడా స్పష్టంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది. అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తాము. చాలా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి అపోహలు ఉన్నారు. ఏదో ఆ లిస్టు తయారైంది, ఈ లిస్టు తయారు, ఏ లిస్టు తయారు కాలేదు. అన్ని లిస్టులు ఆ గ్రామంలోనే తయారైతాయి, గ్రామ సభలోనే తయారైతాయి. గ్రామ సభలు పెడతారు, ఆ గ్రామంలో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ పేర్లు రాస్తారు, అవి వాటిని ప్రకటిస్తారు కూడా. ఎవరైనా మిస్ అయి ఉంటే అదే గ్రామ సభలో చెప్తే మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా వెరిఫై చేసి యాడ్ చేస్తారు. కాబట్టి మీరు ప్రజావాణిలో పెట్టుకున్నా సరే, మీరు ప్రజాపాలనలో పెట్టుకున్నా సరే, ఈ సేవలో పెట్టుకున్నా సరే, వచ్చే గ్రామ సభలో పెట్టుకున్నా సరే, మీకు అర్హత ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే మా ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వబోతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి మనం చేస్తున్నా. మా క్యాబినెట్ మంత్రులు నిర్ణయించుకుని అందరికీ ఉచితంగా మంచి క్వాలిటీ సమన్వయం ఇవ్వబోతున్నాము ఈ రాష్ట్ర